అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురించి ఏ విషయమైనా అంచనా వేయడం కష్టమే. ఊహించని విపరీతమైన నిర్ణయాలను ట్రంప్ తీసుకుంటారు. అందుకే ప్రపంచ నాయకుడు ట్రంప్ అంటే భయపడతారు. ట్రంప్ ఏం చేస్తాడో అగ్రదేశాల నాయకులకు కూడా ఊహించడం కష్టమే. అందుకే యూరప్ నాయకులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాటో కూటమి దేశాలు ఇప్పుడు భారీగా రక్షణ బడ్జెట్ను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పూర్తి స్థాయిలో వాణిజ్య యుద్ధానికి దిగేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధమవుతోంది. అసలు నెక్స్ట్ ఏం జరగబోతోందో అమెరికా మిత్ర దేశాలే కాదు, అమెరికా శత్రు దేశాలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. 2 రోజుల క్రితం ఓ నివేదిక బయటకొచ్చింది. ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారితో టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ సమావేశమైనట్టు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ కీలకమైన సలహాదారుడు. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ట్రంప్ కు మస్క్ బలమైన మద్దతిచ్చాడు. వారం రోజుల క్రితం మస్క్ గురించి ట్రంప్ ఓ జోక్ చేశారు. మస్క్ ఇంటికి కూడా వెళ్లడం లేదని, తాను అతన్ని వదలడం లేదని ట్రంప్ చెప్పారు. అంటే ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో ట్రంప్ మాటలను బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సీనియర్ ఇరానియన్ అధికారిని ఎలాన్ మస్క్ కలవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ట్రంప్ కు తెలియకుండా ఇరానియన్ సీనియర్ అధికారిని మస్క్ కలవగలరా? అది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. దీని అర్థం ఇరానియన్లతో ట్రంప్ చర్చలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నివేదికలపై ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కనీసం వాటిని తిరస్కరించలేదు. ఈ విషయంపై ట్రంప్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్పందించారు. ప్రైవేట్ మీటింగ్లు జరిగాయో జరగలేదా అనే దానిపై తాము వ్యాఖ్యానించలేమని స్పష్టం చేశారు. అయితే ఇరానియన్ అధికారితో మస్క్ ఏం చర్చించారు అంటే ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడంపైనే చర్చలు జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్చలకు మస్క్ నుంచే తొలి అడుగు పడింది. ఇతడే ఇరానియన్ సీనియర్ అధికారితో మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఎప్పుడు కలవాలనేది మాత్రం ఇరానియన్ అధికారి నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మాత్రం రహస్యంగా ఉంచారు. కానీ ఈ మీటింగ్ ఈ నెల 11న గంట పాటు జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంపై ఇరాన్ స్పందించింది. మీటింగ్ సానుకూలంగా జరిగినట్టు వెల్లడించింది. ఇది శుభవార్తగా తెహ్రాన్ వెల్లడించింది. వినడానికి ఇది బాగానే ఉంది. కానీ ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న టెన్షన్ల నేపథ్యంలో ఇది భారీ పరిణామని చెప్పొచ్చు. ప్రత్యేకించి ట్రంప్ ఇందులో ఉండడం చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇరాన్ విషయంలో ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తారు. 2018లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఈ ఒప్పందంపై పలు అగ్రదేశాల నాయకులు సంతకం చేశారు. కానీ ట్రంప్ ఒక్క సంతకంతో దాన్ని రద్దు చేశారు. ఈ డీల్ ఉన్నంత వరకు తెహ్రాన్ పాలకులు కాసింత ప్రశాంతంగా ఉండేవారు. అందుకు బదులుగా తమ అణు కార్యక్రమాలను ఇరాన్ నిలిపివేసింది. ఈ డీల్ అమెరికాకు భయంకరమైనదిగా ట్రంప్ అప్పట్లో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి పెంచారు. ఇరాన్పై కొత్త ఆంక్షలను ట్రంప్ విధించాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ చమురు ఎగుమతులను నిషేధించారు. దీంతో ఇరాన్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాదు ఇరాన్ కు చెందిన టాప్ జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ హయాంలోనే హతమార్చారు. 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో సులేమానీని హతమార్చేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఈ ఘటన తర్వాత ఇరాన్ అమెరికా సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. ట్రంప్ తన మొదటి టర్మ్లో ఇరాన్ను అష్టకష్టాల పాలు చేశారు. అయితే రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇరాన్ విషయంలో అతి దూకుడు కనబరుస్తారని అందరూ అంచనా వేశారు. ప్రత్యేకించి ఇజ్రాయెల్తో ట్రంప్కు మంచి స్నేహం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ కలిసి ఇరాన్పై మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని నిపుణులు సైతం భావించారు. కానీ ట్రంప్ నుంచి మనం ఊహించినవి ఏమాత్రం ఉండవు. మనం అంచనా వేయడం కష్టమే. పశ్చిమాసియాలో ట్రంప్ శాంతి నెలకొల్పుతాడా లేదా ఇరాన్తో స్నేహం చేస్తారా అనేవి పక్కన పెడితే తెహ్రాన్తో చర్చలు జరపడం మాత్రం ఊహించని పరిణామమే. బహుశా ఈ పరిణామం ఇరానియన్లకు ఆశలు రేకెత్తిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్కు మాత్రం కలవరం కలిగిస్తోంది. ఇరాన్తో చర్చలు జరపడం ఇది ఒక పాయింట్ మాత్రమే. అయితే ఇరానియన్లతో ట్రంప్ నేరుగా చర్చలు జరపలేదు. ఇరాన్తో చర్చలకు ట్రంప్ ఎంచుకున్న వ్యక్తి కూడా కీలకమే. సాధారణంగా ఇలాంటి చర్చలకు దౌత్యవేత్తలతోనో భద్రతా అధికారులతోనో ఎంచుకుంటారు. కానీ ట్రంప్ మాత్రం ఇలాన్ మస్క్ ను ఎంచుకున్నాడు. నిజానికి ట్రంప్ గెలవడంతో ఇరాన్ భయాందోళనకు గురైంది. 2018 నుంచి నేరుగా అమెరికన్లతో చర్చలు జరపడాన్ని ఇరాన్ నిషేధించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి చర్చలు లేవు. అందుకే ట్రంప్ ప్రైవేట్ పౌరుడైన ఇలాన్ మస్క్ ను ఎంచుకున్నాడు.
ఇరాన్తో చర్చలకు ప్రైవేట్ పౌరుడైన మస్క్ ను ట్రంప్ ఎంచుకోవడం కేవలం సాంకేతిక పరమైనదే. వాస్తవానికి ఇలాన్ మస్క్ ప్రభావం పెరుగుతోంది. ట్రంప్ కేబినెట్లో నియమాలతో సహా అన్నింటిలోనూ మస్క్ పాత్ర ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వంటి ప్రపంచ నాయకులతో ట్రంప్ మాట్లాడిన కాల్స్ లో కూడా మస్క్ పాల్గొన్నాడు. ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జెలెన్స్కీ కాల్ చేసి మాట్లాడారు. ఒకానొక సందర్భంలో ఫోన్ను మస్క్ కు ట్రంప్ ఇచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ వద్ద మస్క్ కు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ ఇరానియన్ అధికారులతో చర్చలు జరపడం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే టెస్లా బాస్ ను ట్రంప్ పూర్తిగా నమ్ముతున్నారు. మస్క్ కు ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడం రిపబ్లికన్ పార్టీకి మింగుడు పడకపోవచ్చు. ఇరాన్తో చర్చలు లాంటి ప్రత్యేక మిషన్లకు మస్క్ లాంటి వారికి అప్పగిస్తాడని రిపబ్లికన్ నాయకులు ఊహించి ఉండకపోవచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నది ట్రంప్ నుంచి మనం ఆశించినవే జరుగుతాయని అంచనా వేయడమే తప్పు. సో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఏమాత్రం ఊహించినవి అంచనా వేయని వాటినే మనం ఆశించాల్సి ఉంటుంది.